హాయ్ చిల్డ్రన్స్, ఈరోజు మీకు చిట్టి కథ చెప్పడానికి వచ్చాను. ఈ కథ ఏంటంటే సూర్య ఆదివారం పత్రికలో వచ్చింది. ఇద్దరు పిల్లలు ఉంటారు, కౌలు పిల్లలు, 5వ తరగతి చదువుతున్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వెళ్ళేటప్పుడు పిల్లలు మీరు శబ్దం చేయకుండా ఇంట్లో ఉండండి అని చెప్పి వెళ్తారు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న స్మార్ట్ ఫోన్ మర్చిపోయారని. అంటే ఇద్దరు నాగేశ్వర, ఎన్టీ రామారావు, రాజనాల ఫైట్ చేసుకుంటారు. అంతేలోపల ఒక అబ్బాయి వస్తాడు. ఏంట్రా ఇద్దరు గొడవ చేస్తున్నారు అంటాడు. ఆ అబ్బాయి వచ్చి వీళ్ళకన్నా 4 ఏళ్ళు పెద్దవాడు. అన్న చూడనా, సెల్ ఫోన్ నేను ఆడతానంటే వాడు ఆడతానంటున్నాడు. నేను చెప్తానంటే ఇవ్వండి అని చెప్పి సెల్ ఫోన్ తీసుకుంటాడు. తీసుకుని ఏం చేస్తాడు, చూస్తూ ఉంటాడు. వీరిద్దరు ఇక్కడే కూర్చోండి, నేను చూసి చెప్తానంటాడు. గూగుల్లో ట్రై చేస్తున్నానని 2 గంటల సేపు వాడు సెల్ ఫోన్ చూస్తాడు. వాళ్ళ అమ్మ వాళ్ళని వస్తూనే సెల్ ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఆ అబ్బాయి అనుకుంటాడు, అబ్బా ఇంట్లో అమ్మ వాళ్ళ నాన్న నాకు సెల్ ఫోనే ఇవ్వరు, ఇప్పుడు వీళ్ళ పుణ్యమాని నేను చూశాను అంటే 2 పుల్లులు కోతి కొట్లాడుకున్నప్పుడు కోతి వస్తుందిగా, అలాగా వీడేం చేస్తాడు, కోతిలాగా ఆ సెల్ ఫోన్ వీడియో గేమ్స్ చూసి ఇంటికి వెళ్తాడు అనమాట. పిల్లలు వీడియో గేమ్స్ చూడటం ఇక చాలా ప్రమాదమైనది. ఓకే, ఈ కథ మీకు నచ్చితే ఇతరులకు చెప్పండి, లేదంటే మీకు నేను సారీ. బాయ్.